హర్షద్ మెహతా చేసిన ఈ చిన్న పని వల్ల తన ఫ్యామిలీ రోడ్న పడలేదు. 1992 స్టాక్ మార్కెట్ స్కామ్ లో తను జైలుకి వెళ్లి అక్కడ చనిపోయిన తర్వాత తనకు సంబంధించిన అన్ని ఆస్తుల్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సీజ్ చేశారు. కానీ 10 కోట్ల రూపాయలని మాత్రం వాళ్ళ ఫ్యామిలీ నుంచి తీసుకోలేకపోయారు. బికాస్ తనకి ఏం జరిగినా తన ఫ్యామిలీ బాగుండాలని హర్షద్ మెహతా టర్మ్ ఇన్సూరెన్స్ MWP యాక్ట్ అండర్ లో తీసుకున్నారు. కాబట్టి తను చనిపోయాక టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బుల్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ కోర్ట్ కానీ ఈవెన్ బ్యాంకు వాళ్ళు కూడా టచ్ చేయలేకపోయారు. వేల కోట్ల ఆస్తి ఉన్న హర్షద్ మెహతానే వాళ్ళ ఫ్యామిలీకి అప్పట్లో 10 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఆ ఒక్క పని తన ఫ్యామిలీ రోడ్ ను పడకుండా కాపాడింది. చాలా సార్లు విన్నా మీరు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఎందుకు? కట్టిన డబ్బులు మనకేం కాకపోతే తిరిగి రావనా? ఆర్ మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలో తెలియకనా? ఆ రెండిటికి సొల్యూషన్ చెప్తాను రండి. ఇక్కడ మన ఛానల్ లోగో పేరు కనిపిస్తుందా? ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లింక్ ను క్లిక్ చేసి మన డీటెయిల్స్ ని ఫిల్ చేశాక ఇలా ఇన్సూరెన్స్ అన్ని వస్తాయి కదా. అందులో నేను తీసుకున్న ఇన్సూరెన్స్ ఇది, బట్ ఇది అండ్ ఈ ఇన్సూరెన్స్ కూడా మంచివే. అండ్ ప్రతి పాలసీ దగ్గర ఇలా మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఇది క్లిక్ చేశారంటే ఫ్యూచర్ లో మనకి ఏం కాని పక్షంలో మీరు పాలసీ రిలేటెడ్ గా కట్టిన డబ్బుల్ని తిరిగి పొందొచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా వీళ్ళ సైడ్ నుంచి ఒక ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మంచి టర్మ్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీకి తీసుకోవడంలో హెల్ప్ చేస్తారు. నిర్లక్ష్యం చేయొద్దు. ముందు అసలు మీరు నెల నెల ఎంత కట్టాలో వెళ్ళి చెక్ చేసుకోండి. వీలైతే ఇవాళే తీసుకోండి. అదే రేపు ఫ్యామిలీని ఆర్థికంగా కాపాడుతుంది.